మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాది దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. మరి ఆనాడు దావీదు గారు ప్రార్థించి ఉన్నారు, మొరపెట్టి ఉన్నారు. కొన్ని మాటలు ఈ అధ్యాయం నుంచి మనము ధ్యానం చేస్తే దావీదు గారు ఈ విధంగా పలికి ఉన్నారు. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించితివి. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారముల మార్గములు తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు గారు యెహోవా సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నారు. ఆయన పడుకున్నప్పుడు పరిశీలించాడని, ఎటువంటి దోషమును కనబడలేదని, నీ న్యాయమైన తీర్పు వస్తుందని ఇక్కడ వివరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనము కూడా ఏదైనా పాపము చేసి ఉంటే, నేరము చేసి ఉంటే, తప్పిదము చేసి ఉంటే ప్రార్థించాలి. మన మొర దేవునికి వినబడాలి. వినబడినప్పుడు దేవుడు గొప్పగా రక్షిస్తాడు. తన రెక్కల నీడ కింద ఆయన కాచుతాడు, కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ మాటను గొప్పగా వివరించారు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకొండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు అపవాది మన మీద అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని తెలుసుకున్నప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు అనేకమైన ఆలోచనలతో, అనేకమైన కార్యాలతో మన ముందుకొస్తూ మనతో మాట్లాడుతూ దేవుల్లో ఎదగకుండా చేస్తున్నాడు, దేవుల్లో ఉండకుండా చేస్తున్నాడు. కానీ నీవును నేనును కలిసి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి సువార్త ప్రకటించే ముందు ఆయన 40 దినములు అపవాది చేత శోధించబడ్డాడని లేఖనం మనకి సెలవిస్తుంది. సువార్తలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు మనము శోధన గుండా వెళుతున్నామంటే, ఒక శ్రమ గుండా వెళుతున్నామంటే దేవుడు గొప్పగా రక్షించబోతున్నాడు. దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. దేవుడు గొప్పగా విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు గొప్పగా రక్షణ ఇవ్వబోతున్నాడని మనం విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. మన దేవుడు సమస్తమును సాధ్యపరిచిన దేవుడు. మన తరపున, మన పక్షాన యుద్ధము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి మనము ప్రార్థించాలి, దేవుని అడగాలి. ప్రభువా, మా మొరను ఆలకించండి. ప్రభువా, మేము చేసిన తప్పిదములు మన్నించండి, మా పితరులు చేసిన తప్పిదములు మన్నించండి ప్రభువా అని మనం ప్రార్థించాలి. అవును ప్రభువా, నీ రెక్కల క్రింద మమ్మల్ని దాచుమయ్యా అని ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు గొప్పగా రక్షిస్తాడు, గొప్పగా కాపాడుతాడు, గొప్పగా విడుదలనిస్తాడు. మరి ఈ దినం ప్రత్యేకించి ఏ కుటుంబంలో అయితే ఇబ్బందితో బాధపడుతున్నారు, ఒక శ్రమ గుండా పయనిస్తూ ప్రార్థిస్తున్నారు, ప్రభువా అన్ని మార్గాలు ప్రభువా మూతపడిపోయాయి అని
ఏ బిడ్డ అయితే, ఏ తల్లి అయితే, ఏ కుమారుడైతే, ఏ తండ్రి అయితే ప్రార్థిస్తున్నారో, కుటుంబంలో ఉన్న శోధన పోట్లేదని, దుఃఖము పోట్లేదని, వేదన పోట్లేదని ప్రార్థిస్తున్నారు. ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. నిజముగా ఆయన రెక్కల క్రింద దాచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మనము ప్రార్థన చేయాలి. ఆయన నామంలో మనం మొరపెట్టాలి. ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మీ రెక్కల క్రింద మమ్మల్ని దాచి ఉన్నారని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఈ దినము తండ్రి ప్రత్యేకించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే అడుగుచున్నారో, ఎవరైతే ప్రభా ప్రాధేయపడుతున్నారో, గోజాడుతున్నారో ప్రభా, వారి ప్రార్థన ఆలకించమని, మా ప్రార్థన కూడా ఆలకించమని. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరకబడును, తట్టుడు మీకు తీయబడునని పలికారు ప్రభా. అవును తండ్రి, ఈ దినము అడుగుచున్నాం తండ్రి, మొరపెడుతున్నాం తండ్రి. ప్రభా, మాకున్న సమస్యలను ప్రభా మీ చేతికి అప్పచెప్తున్నామయ్యా. మమ్మల్ని, మా జీవితాలు మీ చేతికి అప్పచెప్తున్నామయ్యా. నీకు స్తోత్రం ప్రభా. ఈ దినము తండ్రి అనేక మంది ప్రభా సమస్యలలో, బలహీనతల్లో ప్రభా పడిపోతూ అనేకమైన ఇబ్బందులు పడుతుండగా నీ వాక్యం వారికి శక్తిని ఇవ్వాలి ప్రభా. నీ వాక్యం వారికి అభిషేకాన్ని ఇవ్వాలి ప్రభా. నీ వాక్యం వారికి మార్గాన్ని చూపించాలి ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీతో అంటుకట్టుబట్టుకుని కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని, మన ఆదురు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.